సార్ కొద్దిగా వెనకాల సార్ సార్ ఇక్కడ ఓకే సార్ ఓకే సార్ ఈరోజు మరియు బీసీ సంక్షేమ శాఖ అధికారి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని కోరుతున్నారు. థ్యాంక్ యూ. ఎక్సైజ్ శాఖ వారు ఈ పంపిణీ కొల్లాయి గ్రామంలో మరి తల్లిదండ్రుల భవనాన్ని నిర్మించుకొని నేడు నేడు ప్రారంభం చేస్తున్నాము. అదేవిధంగా మరి ఈ గ్రామంలో 72 కిట్లు కాటన్ కిట్లను మంజూరు చేయించి ఈరోజు పంపిణీ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని గౌరవ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అంటే యోగక్షేమాలు అంటే వృత్తిలో ఎదురయ్యే సమస్యలను అంటే జారిపడడం అలాంటి ప్రమాదాలు సంభవిస్తున్న తరుణంలో ఈ కిట్లు వారికి ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రికి, ఎమ్మెల్యే గారికి, వీరందరికీ గౌడ సంఘం తరఫున, మా కొల్వాయి గ్రామం తరఫున మీ అందరికీ శుభాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, వారికి ఈ కిట్ల ద్వారా వాళ్ళు ఎలాంటి ప్రమాదం జరగకుండా మా దగ్గర కూడా ఇంతకుముందు గతంలో చెట్ల మీద జారిపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా గాయాలై ఇబ్బంది పడ్డారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఇలా కిట్లు అందించడం శుభపరిణామం. వారి తరఫున అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. చెట్లు ఎక్కేటప్పుడు చాలా 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 ఇబ్బందులు, చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి, అవి వాటిపై నుండి పడి ప్రమాదానికి గురై కాళ్ళు చేతులు విరగడం, ఒక్కొక్కసారి ప్రమాదవశాత్తు మరణాలు కూడా సంభవించిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము గౌడన్నలకి వాళ్ళ వృత్తిని సక్రమంగా కొనసాగించాలంటే ఎంతో కొంత రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో వారికి నిపుణులతోటి రక్షణ కవచాలని తయారు చేయించడం జరిగింది. ఆ రక్షణ కవచాలని వాడడం కొరకు, వాటిని ఉపయోగించే విధానంలో మెలకువలు నేర్పడం కొరకు శిక్షకులను కూడా పంపించడం జరిగింది. ప్రభుత్వం వారు బీసీ కార్పొరేషన్ తరఫున శిక్షకులు వచ్చి గౌడ సంఘం వారి వీధులు అంటారు కదా, తాటి చెట్ల మధ్యన ఆ తాటి చెట్లు ఎక్కే విధానం గురించి, ఆ రక్షణ కవచాన్ని ఉపయోగించి ఎట్లా ఉపయోగించాలి, అందులో ఉన్నటువంటి విభాగాలు, సేఫ్టీ గార్డు, తర్వాత ఈ మోకు కట్టుకునే మోకు జారి కింద పడతారు అంటారు కదా, ఆ మోకుకు బదులుగా ఒక రోపు, ఆ రోపు 200 క్వింటాళ్ళు కూడా బరువును ఆపే విధంగా, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మోకు జారిపోయినా కూడా కింద పడకుండా రక్షించే విధంగా వాళ్ళకి ఆ యొక్క కిట్ని తయారు చేసి, ఆ కిట్ని ఉపయోగించే విధానం లోపల శిక్షణ ఇచ్చి ఉన్నారు. ఇక్కడ మన కొల్వాయి గ్రామంలో 72 మంది గౌడన్నలు ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. కానీ వారికి ఇంతవరకు కూడా ఆ కిట్స్ అందించబడలేదు. అది కొంచెము ఆలస్యం అయిన మాట నిజమే. ఎందుకు అని అంటే కిట్స్ వచ్చి కూడా చాలా రోజులు అయినప్పటికీ కూడా కొంచెము ఈ ఊరు దూరంగా ఉండడం వల్ల, మళ్ళీ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు మీ యొక్క ఊరి మీద ఎంత అభిమానం అంటే, సార్ ఎన్నిసార్లు సార్ ట్రైనింగ్ పొంది చాలా రోజులు అయింది, కిట్స్ పంపిణీకి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అని అంటే, లేదమ్మా నేనే వచ్చి నేనే ఇస్తా. కొల్వాయిలో గౌడన్నలు చాలా మంది ఉంటారు, వాళ్ళంతా కూడా చాలా
నా మీద చాలా అభిమానం ఉన్న ప్రజలు, నేను నా చేతుల మీదుగా నేను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని నేను కలుసుకోవడము అనేది నాకు తప్పనిసరి. నేనే వచ్చి ఇస్తానని సార్ చాలా రోజుల నుండి ఈ యొక్క ప్రోగ్రాంను తనకు వారికి వీలుగాక వాతావరణం సహకరించక చాలా రోజుల నుండి వాయిదా వేయడం జరిగింది. మేడం గారు విపులంగా చెప్పారు. వాటి వాటే ప్రమాదాలు ఉన్నాయన్న ఆలోచన. దీనికి ప్రభుత్వం నిర్ణయం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ కుటుంబ గ్రామాలు కానీ బయట కానీ ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే ఈ కిట్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కిట్ దాదాపు సార్ చెప్తాను 15,000 రూపాయలు, దాదాపు 10 నుంచి 11 లక్షల రూపాయలు కొల్లాయి గ్రామంలో పనిచేస్తుంటే ఇక్కడ ఎక్కువ అవసరాన్ని ఆలోచనతో ఎమ్మెల్యే గారు మొదలు కొల్లాయి గ్రామానికి చేయడం జరిగింది. అట్లాగే అంచనా ఏంటంటే ప్రతి గౌడ సోదరులందరికీ కూడా ఇట్లాంటి కిట్లు ప్రభుత్వం పంపి ఆలోచన ఉన్నది కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ఒకడ ఇచ్చేది ఒకడ ఇవ్వలేదని అనకుండా అందరికి ఇచ్చే ఆలోచన సార్ చెప్తారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక ఈ కిట్సే కాకుండా మండలానికి సంబంధించింది కానీ కాన్స్టిట్యూన్సీ కానీ మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమాల్లో సాగాగా పనిచేసే ఇబ్బంది కూడా ఉంది. మనం చూస్తాము ఏమైనా కానీ ఈ చేతులకు కానీ మనం ఇచ్చినటువంటి ఇల్లు కానీ ఇప్పుడు ఎస్సీ సబ్ప్లాన్ కానీ ఏది కానీ గ్రామ పంచాయతీలు కానీ అన్నింటిలో కూడా మన కాన్సెప్ట్ ముందున్నది కాబట్టి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే మనం అందరికీ ఉంటే ఎన్నికలలో సామి కల్పించిన ప్రభుత్వం రాజధానిగా ఆలోచన ఉంటే పాలన లేవని అట్లాంటి ఆలోచన ఏం లేకుండా కూడా సార్ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తారు కాబట్టి మనందరూ కూడా మన గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా కూడా సార్ కంప్లీట్ చేస్తారు కాబట్టి వారికి అనుగుణంగా మనందరం కూడా సార్ ఇంట ఉండి సార్ను బలపరచాలని చెప్పి కోరుతూ అందరూ తెలుసు ఈ కాటమయ్య కిట్స్ అనేది రక్షణ కవచం అనేది చాలా ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అప్పుడున్న బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గౌడ్ గారు, మా కుటుంబ సభ్యులు లాంటి వారైన పూర్ణ ప్రభాకర్ గౌడ్ గారు, మంత్రి చుప్పల్లి కృష్ణారావు గారు, వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి గౌడంలో ఒకసారి పడితే 10,000 ఇస్తామా లేదా 5 లక్షలు ఇస్తామా వేరే విషయం, కానీ డబ్బులతో కాదు కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అనే ఆలోచనతోటి చాలా దానిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఏదో మీద రెండు తాలట్లు చేసినాయి కాదు, దానిపైన ఒక రీసెర్చ్ లెక్క పరిశోధన చేసి ఇప్పుడు పెద్ద పెద్ద కొండలు ఎక్కడం మీరు అప్పుడు టీవీలో కట్టుకోండి, ఇటార్ కొండలు ఎక్కుతుంటారు, హిమాలయాలు ఎక్కుతారు, వాళ్ళందరూ కూడా ఇట్లాంటివి పెట్టుకొని చేసి ఎక్కుతారు. జాగ్రత్తగా మళ్ళీ దాని మీద ఆగుతారు. మరి ఇది మొట్టమొదటిగా ఏదైనా కానీ టమాటా సంతూర్ మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. మీరు అంతర్గామం మొదలు పెట్టాం, మా ఊళ్ళో కూడా దాదాపు 100 సార్లు ఉంటాయి. మంచిగా తిరుపతి రోడ్డు శ్రీస్తేనే కలర్ చాలాసేపు చెట్లు కూర్చొని చూసిన మొత్తం జారిపోయినా కరెక్ట్ దాన్ని గులాడవాడు ఉంటాడు, ఇంత వాడే ముచ్చటే లేదు. అది ఎంత గుంజుతో అంత టైట్ అవుతుంటుంది తప్ప వదలు కాదు, అంత మంచిగా ఉన్నది. ప్లస్ ఇక్కడ చూసి ఏదో ప్లాస్టిక్ ఎదురు కట్టేసే తమ్ముల లెక్క కాదు, అది ఆ క్లిప్పులు కానీ అవన్నీ కానీ వేరే దేశాలకు తెప్పించి మరి బందోబస్తు తయారు చేశారు. ఈ దీపుల ప్రభుత్వంలో బాధలే ఏదైనా ఎక్సైజ్ మంత్రి ఏదైనా కానీ చెప్తే తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో మీ అందరి సహకారం ఉండాలి అనుకోవచ్చు. సార్ అంతకుముందు అటువంటి ఇచ్చాయి అంటే అంతకుముందు కూడా అటువంటి అవన్నీ మీరు అందరూ తెలుసు, అంటే ఎన్నో అంటానే ఉంటారు. ఏదన్నా కానీ నిరంతరం అందుబాటులో కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తాము. పాత లేకుండా కలుపుకోకపోవడం మా అందరికి కూడా అలవాటు. దాంతో పాటుగా ముఖ్యమంత్రి సాయం చెక్కులు కూడా ఇప్పుడు ఒక 20 మందికి 5,24,000 రూపాయలు తీసుకొచ్చినాం. అవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ చెక్కులు మంజూరు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన నా పక్షాన కూడా ఎన్నున్నా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు 3 రోడ్డు పాడైంది అంటున్నారు, ఇంకేదో ఉన్నది. చల్లపల్లి రోడ్డు మంజూరు వచ్చింది, కాంట్రాక్టర్ టెండర్ ప్రక్రియ నడుస్తూ ఉంది. ఎవరు వస్తలేరు అంటారు, ఎవరు రాకుండా ఎవరైనా పట్టుకొస్తాం. అట్లా పెట్టడం
ఎందుకంటే మీరు చూసారు తాళధర్మాల చెరువు తెగిపోయింది. అంతకుముందు తాళధర్మాల చెరువు చేస్తే విమానాలు వచ్చి చేశారు. అది మళ్ళా పట్టుకోపోయి మళ్ళా వీళ్ళు అందరి పెద్ద సపోర్ట్ లేకుండా 1,40,00,000 పెట్టి పూర్తి చేయించిన విషయం మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అట్లనే ఇక్కడ చక్కగా బ్రహ్మాండంగా పెట్టాం. బాధలక్షణ ఎన్నో కొట్టుకపోయినాయి. మా రామచంద్ర కొద్దిగా శ్రద్ధ పెట్టేందుకు నేను మంజూరు ఇప్పించిన, అది కూడా బ్రహ్మాండంగా మనం పెట్టినాం. తర్వాత కొన్ని బ్రిడ్జ్లు కూడా కొట్టుకపోతే చేయించినాం. వాటికి అల్లపల్లి ఉన్నది. అన్నింటికంటే ఎక్కువ మీకు గుడ్డకాయ లాంటిది మన రోలవారు. ఆ రోలవారు అది చెరువులు అని చెప్పి నాకు ఇక్కడ ఉన్న బంధుత్వాలతోటి నాకున్న అమ్మతో అప్పుడు కవితమ్మకి ఎప్పుడు మంజూరు తెచ్చినాం. అప్పుడున్న మంత్రి గారు కూడా సహకరించారు, ఇప్పుడున్న మంత్రి గారు కూడా సహకరిస్తాం. మన అన్ని ప్రత్యేకంగా చెప్పాలి మంత్రి గారి పేరు, ఎందుకంటే పని ఉంది అక్కడ. గర్భవతులు బిడ్డలు ఈ చెల్లెలు కోడలు టీకా వేసుకోవడానికి మన సౌలభ్యం ఉంటుంది. వాళ్ళకు మన ఆఫీసర్కు ఇక్కడ కూర్చోవడానికి ఒక మంచి అడ్డా ఉంటుంది. రక్త పరీక్ష కూడా చేస్తారు. మన దాంట్లో షుగర్ ఉన్న రెగ్యులర్గా చూపించుకోవాలి, బీపీ ఉన్న రెగ్యులర్గా చూపించుకోవాలి. ఎందుకంటే పక్షవాతం ఎక్కువ వచ్చేది, గుండెపోటు ఎక్కువ వచ్చేది బీపీ షుగర్ తోటే. కాబట్టి ఇవన్నీ మనం చేసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా ముందు క్యాన్సర్ విషయంలో కూడా రెగ్యులర్గా ముందే పరీక్ష చేయించుకుంటే మనం మంచిగా స్క్రీనింగ్ క్యాంప్స్ పెడతాం. రేపు 19వ తారీఖు నాడు రకాలు పెడుతున్నాం, 24వ తారీఖు నాడు జగిత్యాలలో కూడా పెడుతున్నాం. అప్పుడు మీకు చెప్పంతా అన్ని గ్రూపులలో మెసేజ్ పెడతాం. తప్పకుండా మన దాంట్లో క్యాన్సర్ అనుమానాలు అంటే నోట్ల పోకులు వచ్చినది కావచ్చు, మహిళలు వయస్సు కళ్యాణ ఇబ్బందులు కావచ్చు, డబ్బుల గడ్డలు కావచ్చు, మన మొగలు కూడా సరిగ్గా అరగకపోతే ఇట్లాంటి ఎన్ని ఉంటాయి. క్యాన్సర్ ఎక్కడెక్కడైనా మీకు తెలుసు. అటువంటి ఉన్న కాడ మనం చేయాలి, పరీక్షలు చేయించుకోవాలి. కాబట్టి ఈరోజు ఎక్కువ విషయాలు మాట్లాడుకుంటే మాట్లాడంటే ఎలా మాట్లాడచ్చు. కాబట్టి ఈ విషయంలో తెలియజేస్తూ మరి బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మా కుటుంబ సభ్యులు మొన్న కూడా మన సర్వాయి బాబుని విగ్రహం అప్పుడు చెప్తుండే సంజయ్ డాక్టర్ మా గురువు గారు సుబ్బారావు గారు మానవుడు అని చెప్పి మైపట్టుకుని మరి చెప్పాడు.